వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనం ఇప్పి చేయబోతున్నాం. ఇది ఇప్పినా టమాటా కూర అని మీకే డౌట్ వస్తుంది. లాస్ట్ వరకు చూడండి మేము ఇప్పి ఎలా తయారు చేస్తున్నాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అందులో పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి మధ్యలో వేస్తే టపటపా పేలిందంటే మొహం అంతా మాడిపోద్ది. కాబట్టి ముందే పచ్చిమిర్చి నూనెలో వేసి వేపేస్తున్నాము. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ముందు వేపేసినప్పుడు అందులో ఉన్న పచ్చిమిర్చిలో ఉన్న చీలికలన్నీ బయటకు వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేయాలి. మేము అంతా కొంచెం బండి స్టైల్లో చేద్దామని అలా ట్రై చేసామన్నమాట. సన్నగా తరిగేసాము ఉల్లిపాయలను కూడా. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మెత్తగా ఉడికిపోయిన దాకా మిక్సింగ్ చేయాలన్నమాట. ఉల్లిపాయలు అడుగంటుకోకుండా తిప్పుతూ ఉండాలి, అప్పుడే మనకి అడుగంటుకోకుండా ఉంటాయి. ఇలా చేసామన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంది, ఇది చూడండి. ఇప్పి ఇలా కూడా చేస్తారా అనే డౌట్ మీకు వస్తుంది. వాచ్ టిల్ ఎండ్ టు సీ ద రిజల్ట్. దీన్నైతే తిప్పుకుంటా ఉండాలి. వీడికి వచ్చేసి పొగలు వస్తున్నాయి, కొంచెం మగ్గింది ఆనియన్, ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు కొంచెం ఒక పించ్ పసుపు యాడ్ చేసుకున్నాం దీనికి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇక్కడైతే మేము కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి మేము పింక్ సాల్ట్ వేసుకుంటున్నాం. మీరైతే ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, వైట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అవి రెండు వేసి బాగా మిక్స్ చేయాలి. పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే మన ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఈ రెండిటికి. కాబట్టి పసుపు ఉప్పు వేసాం మేము. వేసి అలా కొద్దిసేపు మిక్స్ చేసాము. ఇక్కడ మీకు నూనె కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, అది పోవాలంటే నెక్స్ట్ మేము ఏం చేస్తామో చూడండి. ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. నెక్స్ట్ స్టార్ ఐటమ్ వచ్చేసి క్యారెట్. సన్నగా తరుక్కున్న క్యారెట్ని వేస్తున్నాం అనమాట. ఇప్పుడు క్యారెట్ వేస్తే ఏంటంటే అందులో ఉన్న నూనె అంతా పీల్చేస్తుంది, మరియు దీనికి ఇప్పిలో మనకి కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనమాట. క్యారెట్ వేస్తే మాకు కొంచెం సూప్లా కావాలి, అందులో గ్రేవీ మంచిగా ఉంటుందని ఇలా చేస్తున్నాము. దీన్ని ఎవరైనా ఫస్ట్ చూస్తే దీన్ని ఇప్పి అనుకోరు, వాళ్ళ పేరు చూసిందాక. ముందే అయితే టమాటా కర్రీ చేస్తుందేమో అనుకుంటారు. మేము అలానే చేసాము. 5 నిమిషాలతో పోయే ఇప్పిని అరగంట చేసామన్నమాట. అరగంట కూడా కాదులే, 8కి స్టార్ట్ చేసాము, కరెక్ట్గా 9 o'clock అయిపోయింది. అది చల్లారడానికి ఒక అరగంట. నెక్స్ట్ మేము తినింది 9:30కి. తినేటప్పుడు ఉంది, అది చెప్పలేంది ఫ్రెండ్స్. కారం అయితే దిట్టంగా వేసి పడేసాము. తినేటప్పుడు బాగానే ఉంది, తెల్లారి పనికి వెళ్ళినప్పుడే కాలిపోయింది. ఇక్కడైతే క్యారెట్ని బాగా మగ్గబెట్టుకోవాలి. క్యారెట్ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వచ్చేసి టొమాటోస్ను కూడా సన్నగా తరిగేసుకున్నాము. అవన్నీ వేసేయాలన్నమాట ఇందులో. టొమాటోస్ ఒక్కటే వేసుకోకూడదు, అందులో కొంచెం మనకు వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ని కూడా మనం వదలకూడదు, కొంచెం కూడా వేసేసుకోవాలన్నమాట. మా అక్క దేన్ని వదలదు, డబ్బులు ఊరికే రావు. ఇది మొత్తాన్ని కొంచెం ఉడికిచ్చేసుకోవాలి మూత పెట్టేసి. ఇవి బాగా ఉడికిపోయినాయి అనిపిస్తే నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కొంచెం మన కారానికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు మేము కారం వేస్తున్నాము. మేము ఆల్రెడీ చిల్లీసే ఒక 3-4 చిల్లీస్ వేసాము. దాని తోడు మళ్ళీ కారం కూడా 2 tablespoons వేసాము. మంట మామూలుగా మండిపోలేదు మాకు. ఇప్పుడు దాన్ని బాగా తిప్పేసుకొని కారంలో ఉన్న పచ్చి ఫ్లేవర్ పోయిందాక దాన్ని కొంచెం మగ్గబెట్టుకోవాలి. పచ్చివాసన పోతే మనకి కారం అనేది ఘాటు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదంతా ఉడికిపోయింది,
మా అక్క అది జాలదని మళ్ళీ ఎప్పుడో గ్యాప్లో మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ వేసేసింది, అందుకేనేమో మండిపోయింది, నేను చూసుకోలేదు. మళ్ళీ మధ్యలో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసింది. ఇంకా ఉంటుంది మంట. మీరైతే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మంట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పీలో మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, అవి తీసి ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అన్నీ ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి. మేమైతే 2 ప్యాకెట్స్ చేద్దాం అనుకున్నాము కాబట్టి 2 మసాలా ప్యాకెట్స్ చింపేసి ఇందులో వేసామన్నమాట. ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏంటంటే కొంచెం ఒక గ్లాసు టూ గ్లాసెస్ వేస్తే సరిపోతాయి. మేమేం చేసాము 2 లీటర్స్ పోసేసాం. ఇంకా అది ఉడికిందాక చూడాలి. గంట పట్టింది ఉడకడానికి. వాటర్ బాయిల్ అవ్వడానికే మాకు మ్యాక్సిమం 45 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఈ బాటిల్లో నిండా పోసేస్తాం అనమాట. వాటర్ బాండీ నిండా నింపేసాం వాటర్తో. ఇవన్నీ ఆవిరైపోవడానికి మాకైతే చాలా టైం పట్టింది. ఇదంతా ఉడికేసరికి ఇంకా టైం పట్టింది. ఇప్పుడు వాటర్ అయితే మంచిగా బాయిల్ అయినాయి, బాగా తెరులుతూ ఉన్నాయి అన్నమాట. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇప్పి వేసేసుకోవాలన్నమాట. మేము 2నే చేసుకుందాం అనుకున్నాం. నైట్ కదా కొంచెం ఆకలేస్తుందేమో అని 2.5 వేసుకుంటున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇందులోకి ఇప్పి యాడ్ చేసేస్తున్నాం. 1, 2, హాఫ్ 2.5 యాడ్ చేసాం. మనం దీన్ని వదలకూడదు కదా, కాబట్టి ఆ ప్లేట్లో మిగిలిపోయిన పలుకులను కూడా వేసేసుకోవాలి. ఏది ఊరికి రాదు. ఇది మంచిగా బాయిల్ అవుతుంది. వాటర్ మొత్తం ఇలా అవడానికి మాకు 45 మినిట్స్ పట్టిందండి. మొత్తానికి ఫైనల్గా దీన్ని ఇలా సాధించాము. కలర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది.